నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ అజీత్. ఇక జబర్దస్త్లో రీతూ చౌదరి అంటూ తెలియని వారు ఎవరూ లేరు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆమె హల్చల్ చేస్తుంది. అలాంటి జబర్దస్త్ నటి రీతూ చౌదరి 700 కోట్ల రూపాయల స్కామ్లో ఇరుక్కున్నట్టుగా వినిపిస్తుంది. ఈ స్కామ్ ఏపీలో జరిగింది. అయితే మరి ఆ స్కామ్ ఏమిటంటే ఏపీకి సంబంధించిన ల్యాండ్ మాఫీ వ్యవహారంలో రీతూ చౌదరి బయటికి వచ్చిందని వినిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వరరెడ్డి పేర్లు కూడా బయటికి వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి శ్రీకాంత్కు రీతూ చౌదరి రెండో భార్య. తాజాగా దీనిపై శ్రీకాంత్ కూడా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. ఇదే సమయంలో రీతూ చౌదరి పేరుపై ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకు చెందినవేనని ఆమె భర్త తెలిపారు. మేము సంపాదించుకున్నవి అని చెప్పుకొచ్చారు. అలాగే నేను ఎవరికీ బినామీ కాదు, నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. సరే, అది ఎలా ఉన్నప్పటికీ ఇక జబర్దస్త్ మానేసి ఈ హాట్ బ్యూటీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంది. సోషల్ మీడియాలో రీతూ చౌదరి 1 మిలియన్ పైనే ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఎంత ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక మొదట యాక్టింగ్ క్యారియర్ మొదలు పెట్టడానికి ముందే బుల్లితెరపై ఆమె సీరియల్స్ చేసింది. చాలా కాలం తర్వాత గోరింటాకు సినిమాతో సీరియల్లో యాక్టింగ్ క్యారియర్ మొదలుపెట్టిన ఈ అమ్మడు సూర్యవంశం, ఇంటి గుట్టు తదితర సీరియళ్లలో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ప్రతి పెళ్లి చూపుల షోలో పాల్గొనడంతో రీతూ ఒక్కసారిగా మరి పేరు తెచ్చుకుంది. సుదీర్ఘకాలంతో పాటు యాంకరింగ్, యాక్టింగ్తో అలరించిన రీతూ చౌదరి జబర్దస్త్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఎన్నో షోల్లో పాల్గొనడానికి జబర్దస్త్ ఒక వేదికగా మారింది. ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం, అభినయంతో అలరించిన రీతూ చౌదరి ఈ మధ్యకాలంలో బుల్లితెరపై కనిపించటం లేదు. అడపాదడపా కొన్ని ఈవెంట్లలోనే సందడి చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.